హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. మన ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 3 నెలలు మాత్రమే అయింది. ఈ 3 నెలల్లో మొదటి ఎయిర్ డ్రాప్ అయితే మనకి వచ్చేసింది డాగ్స్ కాయిన్. సో ఇంత తొందరగా ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది అనుకోలేదు. ఎనీవే చాలామంది వరకు రిసీవ్ అయితే చేసుకున్నారు కాయిన్స్. ఇప్పుడు ఈ రిసీవ్ చేసుకున్న కాయిన్స్ మనం ఎలా సెండ్ చేయాలి, అలాగే ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, వీటన్నిటికీ ఏ టైం ఉంది, ఏ టైంలో మనం చేయాలని మొత్తం ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నేను చెప్పినట్టే ఈ టైంలో నేను చెప్పిన దానికి ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు యాడ్ చేస్తే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఇమీడియట్లీ పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి. కేవలం ఇదే కాదు, ఇటువంటి మంచి ఎయిర్ డ్రాప్స్ కానీ ఫ్రీ ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ 99.9% వరకు నేను ఫ్రీ ఎర్నింగ్స్ మాత్రమే పెడతాను. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ ఉంటాయి, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు చాలామంది అయితే డాగ్స్ కాయిన్ అయితే రిసీవ్ చేసుకున్నారు. సో వీటిని ఎలా మనం అంటే చాలామంది మొదటగా నేను టెలిగ్రామ్ వ్యాలెట్ గురించి చెప్తాను. చాలామంది సెండ్ చేసుకునేది ఏంటంటే టెలిగ్రామ్ వ్యాలెట్ సెండ్ చేస్తున్నారు, అలాగే బైనాన్స్ వ్యాలెట్ సెండ్ చేస్తున్నారు, ఇంకా అదర్ క్రిప్టో ఎక్స్చేంజ్కి అయితే సెండ్ చేస్తున్నారు. సో మొదటగా మీరు అంటే టాన్ కీపర్ వాళ్ళకైతే ఇంకా రాలేదు. సో మీకు టాన్ కీపర్ కనెక్ట్ చేసిన వాళ్ళకి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ పైన డాగ్స్ అని నాకు చూపిస్తుంది. వ్యాలెట్ పక్కన మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ అయితే క్లియర్గా చూపిస్తుంది ఈ రోజు లోపల. సో క్లెయిమ్ అని మీద కొట్టగానే మీకు జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ అయితే ఖచ్చితంగా మీరు టాన్ కీపర్లో మినిమం 0.1 టాన్ అన్న పెట్టుకోండి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫీ ఖచ్చితంగా ఉంటుంది టాన్ కీపర్ వ్యాలెట్ యూజ్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు టెలిగ్రామ్ వ్యాలెట్ యూజ్ చేసిన వాళ్ళకి ఏమవుతుందని చెప్తాను. ఇక్కడ మీరు సెర్చ్లోకి వెళ్ళి జస్ట్ వ్యాలెట్ అని కొట్టండి, మీకు మీ టెలిగ్రామ్ వ్యాలెట్ అయితే కనిపిస్తుంది. మీ టెలిగ్రామ్ వ్యాలెట్లోకి వెళ్ళగానే ఇక్కడ మోర్ అసెట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాగ్స్ అని మీకు కాయిన్స్ అయితే రిసీవ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ 90% మంది అయితే రిసీవ్ చేసుకునేసారు కాయిన్స్. ఇది చాలా హ్యాపీ. సో మీరు జస్ట్ డాగ్స్ మీద మీరు ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సెండ్ యాడ్ క్రిప్టో అంటే ఎక్స్చేంజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెండ్ చేయాలంటే, మీరు ఎక్కడైనా సెండ్ చేసి సెల్ చేసుకోవాలంటే వీళ్ళు ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు. సెండ్ మీద కొట్టగానే ఇది మనకు తెలిసిందే, ఒక కాయిన్ సెండ్ చేయాలంటే ఒకరోజు కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఆగస్ట్ 27 3:30 గంటకి వీళ్ళు సెండ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయబోతున్నారు. అంటే ఆగస్ట్ 26వ తేదీ 5:30 అంటే ఈరోజు 5:30కి కాయిన్ అయితే లాంచ్ అవ్వబోతుంది. రేపు 3:30కి వీళ్ళైతే సెండ్ ఆప్షన్ ఎనేబుల్ చేయబోతున్నారు. నాకు ఇక్కడ నేను కొద్దిగా బిస్కెట్ అయ్యానని చెప్పుకోవచ్చు. నేను టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ నేను ప్రీ మార్కెట్లో 1,00,000 కాయిన్లు అయితే అమ్మేసాను. ఇప్పుడు ఆ 1,00,000 కాయిన్లు ఎలా పంపించాలో నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవే నేను అక్కడ కాయిన్స్ కొని ఆ ప్రీ మార్కెట్లోకి సెండ్ చేసుకుంటే, ఎవరైతే ప్రీ మార్కెట్ గురించి చెప్తున్నానో చాలామంది తెలియదు ఇది. సో అలాగే ఆ టైంలోనే ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఎక్స్చేంజ్ చేసేస్తానంటే టాన్ కాయిన్స్లోకి ఎక్స్చేంజ్ చేసుకుంటాను. మనకి ఇక్కడ మీరు ఆ రోజే కాయిన్స్ అమ్మేయాలి. నేను కాయిన్స్ అమ్మేయాలి, నాకు కొద్దిగా లాభం రావాలి అనుకుంటే, ఎందుకంటే మీరు ఒక రోజు వెయిట్ చేసుకుంటే ఖచ్చితంగా కాయిన్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. అందువల్ల చాలా మీరు అమ్ముకోవాలంటే నేను చెప్పిన అంటే ఆల్రెడీ వీడియోలు చెప్పాను, నేనైతే 50% కాయిన్స్ ఆ రోజు అమ్మేస్తాను. ఏం చేస్తానంటే వన్స్ నాకు వ్యాలెట్లోకి రాగానే ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయగానే సో ఇది 5:30 కాయిన్ లిస్ట్ అయితే 5:35కి వీళ్ళు ఎనేబుల్ అయితే చేస్తారు ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు, జస్ట్ మీ కాయిన్స్ని ఇంకో క్రిప్టోకి మార్చుకోవడమే. అంటే టాన్ కాయిన్స్గా మీరు మార్చుకోవచ్చు వీటిని. సో వన్స్ క్లిక్ చేసి టాన్స్ కాయిన్స్ మీద మార్చుకున్నాం. వన్స్ టాన్ కాయిన్ మార్చుకోగానే ఏం చేస్తారు, దీన్ని ఎలా అమ్ముకోవాలి, ఇక్కడ మీరు USDT కానీ ఇంకా ఏది కానీ అమ్ముకోవడం అయితే కుదరదు. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే వన్స్ మీ వ్యాలెట్లోకి టాన్ కాయిన్ వచ్చేసాక మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది వ్యాలెట్లో మీకు ఎన్ని టాన్ కాయిన్స్ ఒకవేళ ఎక్కడ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే ఈ టాన్ స్పేస్ బెటర్లోకి వెళ్తే టాన్ స్పేస్ బెటర్లో మీకు ఎన్ని కాయిన్స్ వచ్చాయో మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది. వన్స్ మీకు టాన్ అనేది వచ్చేసాక సెండ్ ఆప్షన్ మీద కొట్టి జస్ట్ మీరు ఏ వ్యాలెట్ యువర్ టెలిగ్రామ్ కాంటాక్ట్ కాదు, ఎక్స్టర్నల్ వ్యాలెట్ అని ఉంటుంది. జస్ట్ ఎక్స్టర్నల్ వ్యాలెట్ మీద కొట్టి క్రిప్టో అడ్రస్ మీ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే ఏ అడ్రస్ పే చేస్తారంటే ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజెస్కి డైరెక్ట్గా పంపించుకొని అక్కడ మీరు అమ్ముకునేయచ్చు ఆ టాన్ కాయిన్స్ని. ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అంటే మీకు ఆల్రెడీ సన్ క్రిప్టో గురించి నేను చెప్పాను. సో డైరెక్ట్గా సన్ క్రిప్టోలోకి వెళ్ళి మీరు ఆ టాన్ అడ్రస్ ఇక్కడ కానీ పేస్ట్ చేస్తే, ఆ టాన్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తే అందులోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చాలామందికి KYC కాలేదంటున్నారు సన్ క్రిప్టోలో. సో మీకు కొత్తగా అయితే ఖచ్చితంగా మీకు నేను సజెస్ట్ చేసేది ప్రస్తుతానికి వ్యాజ్రెక్స్ అయితే వద్దు, విత్డ్రాల్ ప్రాబ్లం అయితే ఉన్నాయి. అందువల్ల నేను వ్యాజ్రెక్స్ మీకు సజెస్ట్ చేయట్లేదు. ఇంకోటి కాయిన్ DX లేకపోతే ఇంకోటి ఏదో కొన్ని ఉన్నాయి, కాయిన్ స్విచ్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. కాయిన్ స్విచ్చే బెటర్ ఆప్షను. అందులో కూడా ఏంటంటే KYC ప్రతి దాంట్లో KYC మ్యాండటరీ. KYCలో ఇప్పుడు ఎవరు డైరెక్ట్గా పాన్ కార్డు అడగట్లేదు, డైరెక్ట్ డిజిలాకరో లేకపోతే వాళ్ళతో కాంటాక్ట్ అయిపోయి వాళ్ళ ద్వారా చేసుకుంటున్నారు వీళ్ళు KYC. సో ఖచ్చితంగా మీరు డిజిలాకర్లో మీరు అయిపోయి ఉండాలి. కాకపోతే జస్ట్ కేవైసీ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవే అడుగుతాయి, మీకు పాన్ కార్డ్ కానీ ఇవన్నీ ఆధార్ కార్డ్ అవన్నీ అడుగుతాయి. సో ఇవి చేసుకుంటే సరిపోతుంది.
ఏం లేదు, మీరు సన్ క్రిప్టో మీకు ఆల్రెడీ నేను సన్ క్రిప్టో గురించి చెప్పాను. సన్ క్రిప్టోలోకి వెళ్ళి మీరు ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మీరు ఇక్కడ టాన్ అని చెప్పాను కదా మీకు, ఆ ప్రొఫైల్లో కానీ పోర్ట్ఫోలియోకి వెళ్ళి మీరు జస్ట్ టాన్ అని సెర్చ్ చేయండి. టాన్ అని సెర్చ్ చేయగానే మీకు టాన్ అడ్రస్ వస్తుంది, డిపాజిట్ అడ్రస్ అయితే వస్తుంది క్లియర్గా. డిపాజిట్ మీద కొట్టి ఈ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసుకుని, దీన్ని కాపీ చేసుకుని ఈ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇక్కడ టాన్ అనేది మీకు రిసీవ్ అయిపోతుంది. వన్స్ మీకు సన్ క్రిప్టో కానీ లేకపోతే అదర్ కాయిన్ డిఎక్స్ కానీ లేకపోతే కాయిన్ స్విచ్లో కానీ వన్స్ ఇదే సేమ్ ప్రాసెస్. వన్స్ రిసీవ్ చేసుకోగానే మీరు ఏం చేస్తారంటే జస్ట్ మళ్ళీ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే యూఎస్డిటీ అని సెర్చ్ చేయండి. యూఎస్డిటీ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది. సో యూఎస్డిటీ మీద క్లిక్ చేయగానే సెల్. సో మనకు వచ్చిన అంటే మీరు వన్స్ యూఎస్డిటీకి మార్చుకునేసారు కాబట్టి సెల్ మీద క్లిక్ చేసి ఎంత యూఎస్డిటీకి మన ఇండియన్ కరెన్సీగా చేసుకోవాలనుకుంటున్నారో అంత మొత్తం చేసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ నేను ఒక 50 యూఎస్డిటీ చేసుకోవాలనుకుంటున్నాను, 5,000 రూపాయలు అయితే రిసీవ్ అవుతుంది. ఒక 60 చేసుకుని 70, సో ఎంత కావాలంటే అంత చేసుకుని క్లిక్ చేస్తే మీకు అమౌంట్ అనేది వచ్చేసింది. డైరెక్ట్గా ఇది బ్యాంక్ అకౌంట్కి అయితే మనకు వచ్చేస్తుంది. సో ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు 1-2 సార్లు కానీ ట్రై చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో పెద్ద మ్యాటర్ అయితే ఏమీ లేదు. బట్ 1-2 సార్లు ఈ విధంగా ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్లో కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంటుంది, 1-2 సార్లు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మీకు టెలిగ్రామ్ వ్యాలెట్ అనేది మీకు క్లియర్గా అయితే నేను చెప్పాను. సో ఇంకొకటి ఏంటంటే గైస్, మీకు టెలిగ్రామ్ వ్యాలెట్ గురించే కాదు, ఇంకా ఈ డాక్స్ వాళ్ళకి కొన్ని ఎయిర్ డ్రాప్స్ అయితే ఇంకా కొద్దిగా అలొకేషన్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఇది చేయాలంటే బ్లమ్ ప్రాజెక్ట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో మీరు బ్లమ్ ప్రాజెక్ట్ కానీ మీకు లేకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే డాగ్స్ కాయిన్ అంత పొటెన్షియల్ అయితే దీనికి ఉంది, సేమ్ బ్యాకప్ కూడా అదే విధంగా ఉంది. పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. 1 క్లిక్ 2 క్లిక్లతో ఇంత ఫ్రీగా అమౌంట్ ఇచ్చే యాప్లు అయితే ఇంకెక్కడ మనకు బయట దొరకవు, ఓన్లీ క్రిప్టోలోనే పాసిబుల్. సో బ్లమ్ లింక్ కావాలని ఈ వీడియో డిస్క్రిప్షన్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. చిన్న టాస్క్లు ఉంటాయి, క్లిక్ బ్యాక్ వచ్చేసి సరిపోతుంది. ఈ బ్లమ్లోకి వెళ్ళగానే మీకు కింద టాస్క్లు అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ టాస్క్లోకి వెళ్ళి ఇక్కడ పైన డాగ్స్ ఎయిర్ డ్రాప్ అని చూసారా, వీళ్ళు మ్యాసివ్ ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ చేస్తే పెద్ద ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ చేశారు. ఎంత ఇస్తారో నాకు తెలియదు, బట్ ఎనీవే ఖచ్చితంగా వీళ్ళు టాన్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మంచి ఎయిర్ డ్రాప్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇవి ఖచ్చితంగా చేయండి. మేక్ ఏ టాన్ ట్రాన్సాక్షన్. సో ఇవన్నీ చూసి మీరు వదిలేయిపోతారు. 0.2 టాన్ అయితే అడుగుతుంది. ఈవెన్ మీ టెలిగ్రామ్లో ఇక్కడ జస్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కింద, ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మీ టెలిగ్రామ్ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇంక అదర్ దేంట్లో అయితే టాన్ ఉండేది దాన్ని కనెక్ట్ చేసుకోండి, టాన్ కీపర్ లాంటివి. సో టాస్క్లోకి వచ్చి ఈ టాస్క్లోకి మీరు పూర్తి ఈ డాగ్స్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేసి ఈ పూర్తి చేసేస్తే మీకు బ్లమ్ పాయింట్స్ వస్తాయి. అలాగే వీళ్ళు ఏం చెప్పింది ఏంటంటే ఈరోజు, అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఈ వీడియో చేసినప్పటి నుంచి ఒక 8 అవర్స్లో ఇదైతే కాంటెక్స్ట్ అయితే ఎండ్ అయిపోతుంది. అలాగే 5:30 లోపలైతే వీళ్ళు డాగ్స్కి అనేది పంపించేస్తామని చెప్పారు. ఎనీవే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇవి ఇన్వైట్ 5 ఫ్రెండ్స్ ఉంటుంది. ఇవి చూసి అంటే నేను ఇన్వైట్ చేయలేము అనుకుంటున్నారేమో, జస్ట్ ఒక్క క్లిక్ గైస్ మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతోమంది ఉంటారు, ఖచ్చితంగా మీ సర్కిల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ వేసారా, వాళ్ళకి ఒక లింక్ పంపి జస్ట్ ఒక క్లిక్ చేసి లోపల ఎంటర్ అవ్వగానే మీకు ఇన్వైట్ అయితే యాడ్ అయిపోతుంది. చాలా పెద్ద మ్యాటరే కాదు. అలాగే వీళ్ళ బ్లమ్ టెలిగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ డాగ్స్ టెలిగ్రామ్ చేసుకోండి. చేసినా చేయకపోయినా బ్యాక్ వచ్చేస్తే అయిపోతుంది. కనెక్ట్ మీ టాన్ వ్యాలెట్ని చేసుకోండి. టాన్ ట్రాన్సాక్షన్ 0.2 టాన్ అయితే పడుతుంది. సో ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తుంటే కొద్దిగా మంచి ఎయిర్ డ్రాప్ ఇచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎనివే ఇది కంప్లీట్ చేసుకోండి. సో ఇప్పుడు చాలామంది బైనాన్స్కి వాటికి పంపించారు, వాటి నుంచి ఎలా పంపించుకోవాలి సో అనే డౌట్ అయితే ఉంది. సో సేమ్ మీకు ఇప్పుడు నేను సన్ క్రిప్టో టెలిగ్రామ్లో ఎలా చెప్పాను, బైనాన్స్లో అలాగే మీరు అదర్ ఎక్స్చేంజ్లో కూడా సేమ్ అదే ఉంటుంది. మీకు రాగానే ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి డాగ్స్ అని కొట్టగానే DOGS డాగ్స్ అని కొట్టగానే ఇక్కడ ఆల్రెడీ ఇంకా లిస్ట్ అయితే కాలేదు. లిస్ట్ అయితే మాత్రం మీకు ఇమీడియట్లీ ఇక్కడ క్లియర్ అయితే పైన చూపిస్తుంది. ప్రస్తుతానికి వేరే కాయిన్తో నేను చూపిస్తాను. సో డాగ్స్ అని కొట్టుకొని ఈ విధంగా చూపిస్తుంది. ఇది వేరే కాయిన్ గైస్, డాగ్స్ కాదు. డాగ్స్ లిస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. 5:30 పైన అయితే మీకు చూపిస్తుంది. డాగ్స్ బై USDT అని మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే సో మీకు ఎన్ని డాగ్స్ ఉన్నాయి మీకు క్లియర్గా అయితే ఇక్కడికి వచ్చేస్తే మీరు చేయాల్సిన సెల్ మీద కొట్టగానే ఇక్కడ అడుగుతుంది అమౌంట్ డాగ్స్. నేను 50% అనుకున్నాను, 50%, మీరు 100 అంటే 100% లాక్కోండి. సో కొట్టి ఇక్కడ మీకు ఎంత USDT అని చూపిస్తుంది. ఇంకొకటి గైస్, ఇక్కడ ఎగ్జాక్ట్ ఒకసారి పక్కన ప్రైజెస్ చూడండి. ఇక్కడ 0.109 సంథింగ్ ఉంది. ఇక నేను 0.109 అంటే ఈ ప్రైస్ కంటే ఎక్కువ పెడితే అప్పటికప్పటికే నీకు, అంటే కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను, అప్పటికప్పటికే మీకు వ్యాలిడేట్ అయితే కాదు. ఏం చేస్తారంటే దీనికంటే కొద్దిగా తక్కువ పెట్టుకోండి. 109 ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే 10 మీరు అమ్మాలనుకున్న వాళ్ళకి 108 పెట్టుకోండి. ఎప్పుడైనా ఒక పాయింట్ తక్కువ పెట్టుకుంటే అప్పటికప్పటికి మీకు ఎగ్జిక్యూట్ అయిపోయి ఫాస్ట్ అయితే అయిపోతుంది. మీరు ఎక్కువగా పెట్టుకుంటే ఆ ప్రైస్ వచ్చేవరకు ఇది అమ్మదు. జస్ట్ మీకు ఇక్కడ
క్లియర్గా ఇక్కడ మీకు ఇక్కడ పక్కన ఉంది కదా ఓపెన్ ఆర్డర్స్ కిందకు వస్తే ఇక్కడ ఉంటుంది ఓపెన్ ఆర్డర్స్లో అలానే ఉంటుంది. మీరు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తారంటే సేమ్ తక్కువ పెట్టుకొని సెల్ చేసుకోండి. వన్స్ మీకు డాగ్స్ సెల్ కాగానే యూఎస్డిటీ అనేది మీకు వచ్చేస్తుంది. సో వ్యాలెట్లోకి వెళ్ళి స్పాట్ ఇక్కడ మీకు యూఎస్డిటీ బ్యాలెన్స్ అయితే క్లియర్గా చూపిస్తుంది. జస్ట్ సేమ్ నేను నాకు చెప్పినట్టే యూఎస్డిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారు విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేసి సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ మీద ప్రెస్ చేసి మీరు ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఆల్రెడీ సన్ క్రిప్టోలోనో మన ఇండియన్ ఎక్స్చేంజెస్ ఏదైతే ఉన్నాయో వాటి అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏ నెట్వర్క్ అంటే చాలా వరకు మనకు బిఎన్బి మీకు బైనాన్స్ ఇది తీసుకుంటే BEP20 తీసుకుంటే బెటర్, ఎందుకంటే చాలా తక్కువ అయితే తీసుకుంటుంది. ఈ నెట్వర్క్ ఏం సెలెక్ట్ చేసుకుంటే బిఎన్బి సెలెక్ట్ చేసుకోండి. అంటే సన్ క్రిప్టోలో బిఎన్బి అయితే సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చేసే వాటికి పంపించుకోండి. సో జస్ట్ మీకు ఎంత కావాలంటే అంత పంపించేస్తే విత్డ్రా అని పెట్టేస్తే డైరెక్ట్గా మన సన్ క్రిప్టోకి వచ్చేస్తుంది. సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ సన్ క్రిప్టోలో మీరు యూఎస్డిటీ కన్వర్ట్ ఆల్రెడీ యూఎస్డిటీ ఉంది కాబట్టి యూఎస్డిటీని ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసుకుని మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ సెండ్ చేస్తే సరిపోతుంది. ఇంతే గైస్, పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది మొదటి ఎయిర్ డ్రాప్ అయితే వచ్చిన అమౌంట్లో కొద్దిగా బ్యాలెన్స్ని టాన్లో క్రియేట్ చేసి పెట్టుకోండి. అంటే టెలిగ్రామ్లో కొద్దిగా ఒక టాన్ అన్నా పెట్టుకోండి, అలాగే మీ టాన్ కేపర్లో కూడా ఒక టాన్ అన్నా పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి మంచి ఎయిర్ డ్రాప్స్ అయితే చాలా రాబోతున్నాయి. వాటన్నిటిలో ట్రాన్సాక్షన్ ఫీజు అనేది ఉంటుంది, చిన్న ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఒక టాన్ అయితే పెట్టుకోండి. వీటి గురించి నేను ఇంకా మంచి ఎయిర్ డ్రాప్స్ వచ్చినా ఇంకా ఏమైనా కొత్త అప్డేట్స్ వచ్చిన డాగ్స్ గురించి మన టెలిగ్రామ్ ఛానల్ నేను ఇమీడియట్లీ పోస్ట్ చేస్తాను. అలాగే నేను ఏ విధంగా సెల్ చేశాను, ఏ విధంగా ఎప్పుడు బై చేశాను అని చెప్పి ప్రతి ఒక్కటి నేను పోస్ట్ చేస్తాను డాగ్స్ కాయిన్ గురించి. వన్స్ ఈ డాగ్స్ ప్రాజెక్ట్ అయిపోగానే ఇటువంటి ఇంకొక 2 మంచి పొటెన్షియల్ ఎయిర్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను క్లియర్గా. అంటే ఏ విధంగా మనం ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ విధంగా మనం అమౌంట్ అనేది గెట్ చేసుకోవాలని చెప్పేసి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ పర్సనల్ ఐడి కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాకు డైరెక్ట్గా పర్సనల్గా చాట్ చేస్తే మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.